దేవుని కోసం, ఆయన అభిషేకం కోసం, ఆయన శక్తి కోసం కనిపెట్టుకున్న వాళ్ళు పరిపూర్ణ పరిశుద్ధులు, సంపూర్ణులు, అందరూ ఏ పాపము లేని, ఏ లోపము లేని, ఏ దోషము లేని వ్యక్తులు కాదు. అసలు యేసు ఎవరో నాకు తెలియదు. 3 సార్లు అబద్ధం ఆడినోడు ఉన్నాడు, యేసుని రంధ్రాల్లో వేళ్ళు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నోడు ఉన్నాడు, ఉరిమిడి వారు ఉన్నారు, రకరకాల సందేహాలతో, లోపాలతో, బలహీనతలతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ గదిలో. కానీ ఏం చేశారు? అవన్నీ వారు ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఆ మేడ గదిలో కాచు కూర్చున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. లోపాలతో ఉన్నవాళ్లే, వినండి, లోపాలతో ఉన్నవాళ్లే, బలహీనతలతో ఉన్నవాళ్లే, బలహీనులే, అస్థిరులే, చెంచలులే అయినా ప్రార్థనలో కనిపెట్టుకునే విషయంలో వాళ్ళు స్థిరంగా ఉన్నారు. ఆ ఒక్క విషయంలో వాళ్ళు స్థిరంగా ఉన్నారు. గట్టిగా ఈ మాట మీకు ఎక్కాలి. అందుకని దేవుని ఆశ్రయించే విషయంలో, దేవుని దగ్గర కనిపెట్టుకునే విషయంలో వాళ్ళు చెంచలుగా లేరు, స్థిరంగా ఉన్నారు. ఫలితంగానే దేవుని శక్తి వాళ్ళ మీద దిగి వచ్చింది. అప్పటిదాకా అబద్ధాలు ఆడిన ఆ పేతురే అగ్ని వలె మారిపోయాడు. అప్పటిదాకా స్థిరం లేకుండా చెంచలుగా గలిబిలిగా ఉన్న వాళ్ళే గొప్ప భక్తులు, వక్తలు, వ్యక్తులై చరిత్ర సృష్టించారు. ఏమర్థమైంది? ఏలియా గురించి ఏముంది? మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ ప్రార్థనలో మాత్రం అతడు స్థిరుడు, కనిపెట్టుకున్నటలో స్థిరుడు. బాయ్ పో సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు, 2 మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. పోయి చూసి వచ్చాడు. ఏమన్నా కనపడిందా? లేదు. ఏలిందవాడా? సరే ఈ మారు వెళ్ళి చూడు, మళ్ళా తల ఉంచి ప్రార్థన. ఎంత కనిపెడతాడో, ఎంత నిరీక్షిస్తాడో, ఎంత ఎదురు చూస్తాడో, కార్యం జరిగేంత వరకు పట్టు వదలని మొండి వ్యక్తి ఏలియా. అలాగని ఏలియాలో ఏ లోపం లేదా? మనందరికీ ఉన్న పెద్ద రోగం ఉంది ఏలియాకి. ఏమిటి ఆ రోగం అంటే? నిరాశ. అగ్ని ప్రవక్తే, అగ్ని వంటి వ్యక్తే, పరాక్రమం గలవాడే, రోషం గలవాడే, కానీ నిరాశ ఉంది. ఇది ఉంది చూశారు, ఎవరిని వదిలిపెట్టదు ఈ నిరాశ దెయ్యం. ఎంత శోధించిద్దో ఇది నిరాశ, కృంగుబాటు. కొద్దిగా ఎదురు దెబ్బ తగలగానే కృంగిపోవటం. అప్పటిదాకా ఎదురు లేకుండా సాగించాడు. యెజబెలు ఆ ఏలియాని నేను చంపకపోతే అప్పుడు చెప్తా అని ఎప్పుడైతే శపథం చేసిన సంగతి తెలిసిందో, ఖచ్చితంగా ఆమె రాణి గనుక ఎక్కడున్నా నన్ను నేరేసిద్దని నిర్ధారణకు వచ్చి ఒక దిన ప్రయాణం అంతా, ఒక రోజు ప్రయాణం అంతా అరణ్యంలోకి పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఇంకెందుకు, ఇంతే చాలు అన్నాడు. ఇంకింతే చాలు, నన్ను తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నిరాశ అది ఆ బలహీనత ఉంది ఏలియాకి, కృంగుబాటు. ప్రతికూలత ఎదురైనప్పుడు బలహీనపడేటువంటి నైజం మనకెలా ఉందో ఆయనకు కూడా అలానే ఉంది. అందుకే లేఖనం అంది, యాకోబు రాసిన పత్రిక 5:17లో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అయినా శక్తి పొంది గొప్ప కార్యాలు చేశాడు దేవుని కోసం. మిగిలిన విషయాల్లో బలహీనలే అయినా ప్రార్థన విషయంలో, దేవుని దగ్గర కనిపెట్టుకునే విషయంలో వీరు స్థిరులుగా ఉన్నారు. అందుకే దేవుని బలం ఎప్పటికప్పుడు పొంది దేవుని కొరకు ఘనకార్యాలు సాధించి గ్రంథ చరిత్ర పుటల్లో నిలిచారు. వాళ్ళంతా మనలాంటి వాళ్ళే, బలహీనలే, చెంచలులే, అస్థిరులే, లోపాలు గలవారే, పొరపాట్లు గలవారే, అయినా ఆసక్తి కలిగి కనిపెట్టి దేవుని కృప కొరకు కాచుకున్న వారి నిరీక్షణ, విశ్వాసం, వారి ఎదురుచూపు సిగ్గుపరచలేదు. ఈ బలహీనుల్ని బలవంతులుగా చేసి మొత్తం ప్రకంపన వచ్చేటట్టు చేశారు. దేవుడు మారాడా? పోనీ ఎప్పటికైనా మారే అవకాశం ఉందా? మారడు, మారే అవకాశం కూడా లేదు. ఆయన స్థిరుడు. మారేది ఏదైనా ఉంటే మనం మారతాం, అటు ఇటు. ఈరోజు దేవుడు పాఠం నేర్పుతున్నాడు. బలహీనులే అయినా నేనిచ్చే రక్షణ కొరకు, నేనిచ్చే విడుదల కొరకు, నేను చేసే కార్యం కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో మానక
నా కోసం కాచుకున్న వారి ఎదురు చూపును నేను సిగ్గుపరచువాడను కాను గనుక నా శక్తిని వారి మీదికి పంపి వారి స్వీయ శక్తితో చేయజాలని కార్యాలు నా శక్తితో వారు చేసేటట్టు నేను వారికి కృప చూపాను. నా పిల్లలారా, మీ ఎడలో కూడా నేను అలాగ చూపు శక్తివంతుడనై ఉన్నాను. సో మీరు కూడా అలాగూ చేయండి అని దేవుడు ఈరోజు పిలుపునిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? క్లియర్గా అర్థమైందా? ఎనీ డౌట్స్? రైట్. నా తమ్ముడు, నా చెల్లి, అక్క, అన్న, అయ్యా, దేన్ని బట్టి నలుగుతున్నావు? దేన్ని బట్టి బాధపడుతున్నావు? నీ బలహీనతలను బట్టా, నీ రోగాన్ని బట్టా, అప్పును బట్టా, సమస్యను బట్టా, అనుకున్నది జరగలేదనే దేన్ని బట్టి కృంగిపోతున్నావు? పదే పదే బలహీనతలకు చిక్కుతున్నాను, లోకాశల్లో పడుతున్నాను, శరీరేచ్ఛలకు చిక్కుతున్నాను, తుష్యమైన అభిలాషల వైపు ఆకర్షింపబడుతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, బలహీనత అధిగమించలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. అసలు ఏ సమస్య నీది? ఏ సమస్య నీది? అది ఎంతటిదైనా నీకు గొప్ప కానీ దేవునికి గొప్పదా? నా దేవుడు కార్యం చేయడా? ఆయన మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నేను సిగ్గుపరుస్తుందా? ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించు. ఒక తెల్లవారుజామునే కాదు, నీకెప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఆయన ముందు కనిపెట్టుకొని, ఆయన స్తుతించుకొని, పాడుకొని, కీర్తించుకొని, దేవా దయ చూపమని వేడుకొని, ఆయన నీకు విడుదల ఇచ్చేంత వరకు, ఆయన నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీలో మనో నిగ్రహాన్ని మేలుకొల్పేంత వరకు, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, శక్తిని, ప్రేమను కలిగి ఉన్న ఆత్మను నీ మీదకి పంపేంత వరకు, నీకు ఆ బలాన్ని ఇచ్చేంత వరకు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందిన ఆ నూతనమైన అభిషేకాల శక్తిని నీవు కూడా పొందినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకోవటం మానద్దు, రాజీ పడద్దు. ఏనుగు బలవంతురాలు అయినప్పటికీ కూడా అది విడుదల పొందలేదు, రాజీ పడిపోతుంది. ఈరోజు చాలా మందిని సాతాను అంతే బంధించి పెట్టాడు. ఇది ఇంతే 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 అని. నో, నీకు విడుదల ఉంది, విడుదల ఉంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. అందరూ ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిరీక్షణ ఉంది మనకి. చెత్త రకాలు ఏదో చెత్త మాటలని చెబుతుంటారు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. లక్ష్య పెట్టద్దు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది, దేవునికి వెళ్ళి చూస్తున్నావు. ఎదురు చూడు, కార్యం జరిగేంత వరకు ఎదురు చూడు. దేవుని బలమైన కార్యం చూస్తావు, గొప్ప విడుదల. నాయనా, నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద? ఏమీ కనబడలేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళి చూడు, నేను ప్రార్థిస్తాను. నాయనా, ఏమన్నా కనిపించిందా? లేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళు. 7వ మారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘం, అరచెయ్యంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను. శభాష్, కదిలాడు రా మన దేవుడు. ఓ కదిలాడు, కార్యం ప్రారంభమైంది. ఓ దేవుని కార్యం ప్రారంభమైంది. అరచేయంత కాదు, విస్తారమైన కార్యం జరగబోతుంది. కనిపించింది అరచేయంత మేఘమే, కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం. దేవుని స్పందన అరచేయంతే, కానీ దాని వెనక బలమైన కార్యాలు, బలమైన కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని అద్భుతాలు, నువ్వు ఊహించని మహత్కార్యాలు యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచిన దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను నన్ను బలవంతునిగా తప్పకుండా నిలుపుతాడు. మన లోపములు, మన పాపములు, మన పొరపాట్లు, మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన పాదాలను వదలొద్దు, ఆయన పాదాలను వదలొద్దు. సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు.
ఛీ నేను తగనో పనికిరాను అనర్హుడిని అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ పొరపాటును పదే పదే గుర్తు చేసుకుంటూ నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనం చెంచలులమని ఆయనకి తెలుసు, మనం అస్థిరులమని ఆయనకి తెలుసు, నిలకడలేని వారమని తెలుసు, బలహీనమని తెలుసు. అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. బలపరచడానికే కదా, బాగు చేయడానికే కదా, నిలబెట్టడానికే కదా, కృప చూపడానికే కదా.